గీతా శ్లోకార్థసారము. భగవద్గీత మహాభారత యుద్ధం ప్రారంభంలో అర్జునుడు మరియు శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ. ఈరోజు మనం వినేటటువంటి ఈ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 1వ అధ్యాయం 28-29 శ్లోకంలోనిది. అర్జునుడి మానసిక సంక్షోభాన్ని వర్ణిస్తుంది. స్వజనులు అనగా బంధువులు, గురువుల మీద యుద్ధం చేయటానికి అర్జునుని మనస్సు ఇష్టపడదు. దీనివల్ల శారీరక మానసిక ప్రతిచర్యలు ప్రకటిస్తాడు. ఇప్పుడు మనం ఈ శ్లోకము విందాము. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపదుచ్చ శరీర మే రోమహర్షచ్చ జాయతే. సందర్భము మరియు ప్రాముఖ్యత. అర్జునుడి ప్రతిచర్యలు ఏ వీరుడికైనా సహజమైన భయం మరియు మమకారాన్ని చూపుతాయి. ఈ సంకటం వల్లనే కృష్ణుడు కర్మయోగం, కర్తవ్య నిర్వహణ మరియు జ్ఞానయోగం, ఆత్మజ్ఞానం గురించి బోధిస్తాడు. ఇప్పుడు మనం ఈ శ్లోక వివరణ తెలుసుకుందాము. దృష్ట్వేమం స్వజనం కృష్ణ అనగా, ఓ కృష్ణ, ఈ స్వజనులను చూస్తే. అర్జునుడు ఇక్కడ కృష్ణుని సంబోధిస్తూ యుద్ధభూమిలో నిలిచిన తన బంధువులను అనగా కౌరవులను చూసినట్లు చెప్పాడు. యుయుత్సం సముపస్థితం, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారిని, కురుక్షేత్రంలో యుద్ధకాంక్షతో నిలిచిన సైన్యాన్ని సూచిస్తుంది. సీదంతి మమ గాత్రాని అనగా, నా అవయవాలు సడలిపోతున్నాయి, భయం మరియు దుఃఖం వల్ల శరీరం బలహీనమవుతూ ఉన్నది. ముఖంచ పరిశుష్యతి అనగా, నోరు ఎండిపోతోంది. వేపతుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే, శరీరం వణికిపోతోంది, రోమాంచాలు ఏర్పడుతున్నాయి. భయం మరియు భావోద్వేగాల సూచనలను ఈ పద్యం సూచిస్తుంది. ఇప్పుడు ప్రతి పదార్థము. కృష్ణ, ఓ కృష్ణ, సముపస్థితం, సమరభూమికి చేరియున్న, యుయుత్సం, యుద్ధాభిలాషతో ఉన్న, ఇమం స్వజనం, ఈ స్వజన సముదాయమును, దృష్ట్వా, చూచి, మమ, నా యొక్క, గాత్రాన్ని, అంగములు, సీదంతి, పట్టు తప్పుచున్నవి, చ, మరియు, ముఖం, నోరు, పరిశుష్యతి, ఎండిపోవుచున్నది, చ, ఇంకను, మే, నా యొక్క, శరీరే, శరీరమునందు, వేపదుహు, కంపము, రోమమహర్షః చ, గగుర్పాటు కూడా, జాయతే, కలుగుచున్నది. ఈ పద్యం యొక్క అర్థము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన సమూహమును చూసి నా అవయవములు శిథిలమగుచున్నవి, నోరు ఎండిపోవచున్నది, శరీరమునందు వణుకు, గగుర్పాటు కలుగుచున్నవి. నైతిక సందేశం. అర్జునుడి సందేహాలు మనిషి జీవితంలో ఎదుర్కొనే నైతిక సమస్యలను ప్రతిబింబిస్తాయి. కృష్ణుడు తర్వాత సెలవిచ్చే నిష్కామ కర్మ అనగా ఫలితాన్ని ఆశించకుండా కర్తవ్యం చేయటం అనే సిద్ధాంతానికి ఇది పునాది. ముగింపు. ఈ శ్లోకం మానవ స్వభావంలోని సున్నితత్వాన్ని మరియు ధర్మం పట్ల అనిశ్చితిని చిత్రిస్తుంది. ఇది గీత యొక్క ఆధ్యాత్మిక బోధనలకు దారితీసే మొదటి మెట్టు.